ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈసారి ఎవరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయో చూద్దాం. అనంతపురంలో అత్యంత ప్రశాంతంగా ఉండే నియోజకవర్గాల్లో ధర్మవరం ఒకటి. ఇక్కడ రౌడీజం, ఫ్యాక్షన్ జాటలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. సో ఇటువంటి నియోజకవర్గంలో వైసీపీ తరఫున కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరఫున సత్యకుమార్ గారు పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ కేతిరెడ్డి గారికి కలిసి వస్తున్న అంశాలు ఏంటో చూద్దాం. సో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అలాగే నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ఎక్కువగా ప్రజలకు అందించి ఉండడం ఈయన కలిసి వస్తుంది. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా పాపులర్ అయిన వ్యక్తి కేతిరెడ్డి గారు. గడప గడపకు అంటూ గవర్నమెంట్ స్టార్ట్ చేయడానికి ముందే ఆయన సొంతగా స్టార్ట్ చేసి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో, గ్రామంలో పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని సాధ్యమైతే వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సో అలా నియోజకవర్గ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యేగా కేతిరెడ్డి గారిని చెప్పచ్చు. సో ఇవన్నీ ఈయనకి అడ్వాంటేజ్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక మైనస్ సంగతి చూస్తే ఈయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అలాగే చెరువు కబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది మైనస్గా మారే అవకాశం ఉంది. ఇక సత్యకుమార్ గారి గురించి చూస్తే ఈయన బీజేపీ తరఫున పోటీ చేయడమే మైనస్గా చూడొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం బాగా స్ట్రాంగ్గా ఉండే నియోజకవర్గంలో బీజేపీకి ఇచ్చారు. సో ఈ బెల్ట్లో బీజేపీ గుర్తుని ఓటర్స్ పెద్దగా ఐడెంటిఫై చేసే అవకాశాలు లేవు. అది మైనస్గా మారే అవకాశం ఉంది. అలాగే ధర్మవరం టికెట్ని పరిటాల శ్రీరామ్ గారు ఆశించారు. సో ఆయనకు రాకపోవడంతో కొన్నాళ్ళు పార్టీతో అంటీ ముట్టనట్టు ఉన్నారు. చంద్రబాబు గారు ఆదేశించడంతో శ్రీరామ్ గారు సత్యకుమార్ గారికి మద్దతుగా ప్రచారం అయితే చేస్తున్నారు. సో ఆయన గెలిపించే బాధ్యత తీసుకున్నారు. అది అడ్వాంటేజ్గా మారుతుంది. ఇక సత్యకుమార్ గారికి మైనస్గా మారేది మాత్రం ఖచ్చితంగా సింబల్ ఇష్యూనే. బీజేపీ గుర్తుని ఎంతగా జనాల్లోకి తీసుకెళ్తారో చూడాల్సి ఉంది. సో అదే మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్గా ఈ నియోజకవర్గంలో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చూసినప్పుడు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ సత్యకుమార్ గారు చాలా స్ట్రాంగ్గా కనపడుతున్నారు. ఎందుకంటే జనసేన సానుభూతి పరులు ఉన్నారు, తెలుగుదేశం అభిమానులు, అలాగే హిందుత్వ ఎజెండా అనేది ఉంటుంది కదా బీజేపీ అనగానే. సో ఆ ఎజెండాతో ఈయన చాలా బలంగా కనపడుతున్నారు. అయితే ఒక పక్క కేతిరెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉండడం, ప్రజలకు అందుబాటులో ఉండడంతో ఈ నియోజకవర్గంలో అయితే ఖచ్చితంగా కేతిరెడ్డి గారు గెలవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. సత్యకుమార్ గారు గట్టి పోటీ ఇచ్చినా సరే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచి అయితే 100% గెలవబోతున్నారు.